ఏరా బుజ్జిగా, ఈ విషయం నీకు తెలుసా? తెలీదా? వీడియో పూర్తిగా చూడు, మరి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చెప్పు మామ, చెప్పు తొందరగా. అయ్యి బాబోయ్, ఆవేశపడిపోకరా. మరి నీలాంటి వాడి కోసం, అలాంటి వాడి కోసం కాకుండా చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడేది, చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడేది, మనలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మామ. ఇదేంటి తెలుసా? చూపిస్తున్నానే, చూడు. ఈ అన్బాక్స్ ఏంటన్నది అర్థమవుతుంది. చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. మనకి ఇక్కడ కోవిడ్లో లూలు ఉంది కదా, లూలులోకి వెళ్ళిన రాత్ర. వెళ్ళిన తర్వాత లూలులో ఏం బాగుంటుందని అలా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు ఒకటి దొరికింది మామ. లూలులో బోల్డ్ సామాన్లు ఉంటాయి, అక్కడక్కడే పడిపోయి ఉంటాయి. అలాగని చెప్పేసి దొరికిందని తీసుకోకరా స్వామి, సెక్యూరిటీ వాళ్ళతో పడలేము. అక్కడ ఉన్నాయని డబ్బులు ఎట్టుకు కొనాలి. ఒరే బాబు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అది కాదురా. రాత్ర నేను లూలులో ఒక వస్తువు కొన్నాను. ఏంటంటే ఇది చిన్నపిల్లలకైనా మనకైనా ఉపయోగపడుతుంది. చెప్పింది చెప్పకరా. చూపించురా బాబు, చూపించు. చూడు మామ, చూడు. టట్టడా, ఏంటి మామ అది? చూడ్డానికి ఎల్సిడి ప్యానెల్లా ఉంది. అవునరా బుజ్జిగా, ఎల్సిడి ప్యానెల్. చూసావా? మనం చిన్నప్పుడు వాళ్ళ కాడి నుంచి అమ్మహార వరకు, ఏబిసిడి నుంచి ఏటీజెడ్ల వరకు పేపర్ల మీద రాసేవాళ్ళం. తండోపతండాలుగా పుస్తకాలు అయిపోయిరా. కానీ మళ్ళీ ఆ పుస్తకాలని ఎవరికోటికి అమ్మడం, ఇనుప సామాను వాళ్ళకి, లేదంటే మళ్ళీ పాడేయడమో మరి చేసేవాళ్ళం. అప్పుడు అవగాహన లేక. మరి అప్పటికి ఇప్పటికి చాలా ఆధునిక టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి ఈ ఆధునిక టెక్నాలజీలో ముందంతులో మరి ప్రపంచం అంతా నడుస్తుంది. ఈ సందర్భంలో నోట్సులు అవసరం లేకుండా, తండోపతండాలుగా వాడవసరం లేకుండా చాలా ఈజీగా మా అమ్మ చూడు, ఈ ఎల్సిడి ప్యానెల్ అయితే వచ్చింది. చూడడానికి ఎక్సలెంట్, సేమ్ పలకలాగా ఉంటుంది. చక్కగా వాడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ యూజ్ చేయడం కూడా. చూపిస్తున్నాను చూడు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. తండోపతండాలకు నోట్స్లు అవసరం లేదు మనకి. ఇందులో బ్యాటరీతో నడుస్తుంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. చాలా బాగుందిరా. అబ్బా, ఓపెన్ చేసి చూడాలి తొందరగా. చూడు మామ, చూసావా? చాలా చక్కగా ఉంది. అవును రోయ్, మా టైంలో ఇంత టెక్నాలజీ ఉన్నా అంత సరిగ్గా వాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు చాలా బాగా వాడుతున్నారు టెక్నాలజీ. బాగుంది రోయ్. చూడు మామ, చూసి తెలియని వాళ్ళకి షేర్ చేయి, తెలుసుకుంటారు. మరి చూడు మామ, అయితే చక్కగా ఏబిసిడీలు రాయొచ్చు, అన్నీ బాగుంటాయి మామ. అన్నిటిలో రాసుకోవచ్చు. ఇందులో పెన్ను కూడా ఇస్తారు, పెన్ను కూడా ఉంటుంది. ఇది ఇస్తాను. కవర్ మామ, కవర్ సౌండ్ భయపడుకో. చూడరా బుజ్జిగా, ఎంత బాగుందో కదా. పెన్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇదిగో పెన్ సిస్టమ్. పెన్ను కూడా తీస్తున్నాను. పెన్ను కూడా చాలా బాగుంది. ఇది కలం, బలపం. చిన్నపిల్లలకి అల్కాడి నుంచి అమ్మహాల వరకు ఏబిసిడీలు, పద్యాలు ఎన్నో రాయొచ్చు. ఇందులో బ్యాటరీ సిస్టమ్ వల్ల నడుస్తుంది. ఇది చూడండి, రాసి చూపిస్తాను. ఇందులో ఫస్ట్ నేను రాసేది అమ్మ. చూశారు కదా, అమ్మ. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ డిలీట్ బటన్, దీన్ని నొక్కితే డిలీట్ అయిపోతుంది.
ఎంత ఈజీ టెక్నాలజీ అంటే చాలా మంచి ఈజీ టెక్నాలజీ అన్నమాట. ఇలాంటిది ఎంత ఉపయోగకరమో, మనం ఏదైనా రాయొచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. చిన్న పిల్లల కాడి నుంచి వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదురా బుజ్జిగా, వయసుతో సంబంధం లేకుండా వాడచ్చు. అంత యూజ్ఫుల్గా ఉంటుంది, అంత బాగుంటుంది. చూడు ఎంత బాగుంది, చక్కగా అక్క అక్క ఎంత బాగుంది. ఇలాగా అనేక రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఇలాంటిది కూడా ఎవరన్నా వాడుకోకపోతే వాడండి, మీ పిల్లలకి కొన్ని వాడితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నోట్స్లకి డబ్బులు తండోపతండాలుగా పెట్టవసరం లేదు. అంటే ఏమన్నా నేర్చుకునేటప్పుడు వీటి మీద రాసి నేర్చుకోవడం వల్ల యూజ్ అవుతుంది. లేదు మేము రాసింది మాకు స్టోరేజ్ కావాలంటే కంపల్సరీ నోట్స్ మీద మీరు నోట్స్ అన్నది యూజ్ చేసుకోండి. లేదు నార్మల్గా మేము ఏదైనా నేర్చుకుంటాం చేస్తామంటే కనుక ఇది నేర్చుకోండి. ఇది వచ్చేసి 12 inches LCD ట్యాబ్లెట్. ఓకే, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బ్యాటరీ ఓకే, అంతా కూడా ఓకే. ఇక్కడైతే 3 years అని రాశారు, 3 years వరకు. ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. దీని కాస్ట్ వచ్చేసి 100 దినార్ అంటే కోటి డబ్బులు. ఇంకా ఇంచుమించు 170 రూపాయలు పడుతుంది ఇంటికే డబ్బులు. యూజ్ఫుల్ అంటే చాలా బాగుంది. పెన్ను కూడా చూడండి, పెన్ను క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏమన్నా రాయొచ్చు. చూడండి ఎంత చక్కగా నా పేరు రాశాను, ఎంత బాగుంది. మళ్ళీ ఈజీ డిలీట్ చేసేయడం. ఒకవేళ బ్యాటరీ మార్చిన చిన్న బ్యాటరీ ఉంటుంది మనకి. బ్యాటరీ కూడా ఏ టైప్ అంటే చిన్న వాచ్లో ఉన్నంత సైజులో ఉంటుంది బ్యాటరీ. అది కూడా మనకు దొరుకుతుంది, పర్లేదు, వాల్యుబుల్, మనకి పైసా వసూలు. యూజ్ చేయండి, యూజ్ చేయని వాళ్ళు చాలా బాగుంటుంది. గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే ఇంటికి ఇలాంటివి పంపించుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఆ మహావిష్ణు యొక్క దేవుడు ఎల్లవెల్ల మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు మీరు వీడియో చూసుంటే కానీ థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ పనిలో, మీ వృత్తిలో, అన్ని విషయాలుగా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.